ఆల్రెడీ 'గ్యాప్' సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసా. ఇప్పుడు థర్డ్, ఫోర్త్ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా పదండి. మాన్ కొలీగ్స్ మాన్ దగ్గరకొచ్చి ఇంక టైం అయింది ఇంటికి వెళ్దాం పద అని పిలుస్తారు. అయినా ఈరోజు ఫస్ట్ డే నీకు ఆఫీస్‌లో, ఈ రోజే లేడీ బాస్ చేసిన పనిని నీ కళ్ళారా చూసావు. ఇది చూసిన తర్వాత కూడా నువ్వు రేపటి నుంచి ఆఫీస్‌కొస్తావనే అనుకుంటున్నా అని అంటారు. అప్పుడు ఇంకో కొలీగ్ హే ఎందుకు అలా మాన్ని భయపెడుతున్నావు అని అంటుంది. అండ్ అలాగే మాన్తో ఇలా చెప్తుంది, బాస్ ఇలా సీరియస్గా ఉండడానికి రీజన్ కంపెనీ అనుకున్న ప్రాఫిట్స్లో లేకపోవడం వల్లనే అని. సరే ఇదంతా వదిలేసేయి, ఇంకా టైం అయింది ఇంటికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని మాన్ అడుగుతారు. మాన్ ఏమో లేదు నాకు కొంచెం వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్తుంది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఇంకా మాన్ తన ఐడి కార్డ్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్లో పనిచేసే పమ్మి అనే ఆమె ఏవో వస్తువులు తీసుకెళ్తూ ఉంటుంది. అవైతే అనుకోకుండా కింద పడిపోతాయి. సో మాన్ అయితే వెళ్ళి హెల్ప్ చేస్తుంది. మాన్ అయితే పమ్మికి హెల్ప్ చేయడానికి ఆ బాక్సులు తీసుకెళ్లి క్యాబిన్ లో పెడుతుంది. మాన్ ఆ బాక్సులు తీసుకెళ్లి క్యాబిన్ లో పెట్టిన తర్వాత వెనకల నుంచి ఏదో సౌండ్ రావడంతో వెనక్కి తిరుగుతుంది. మాన్ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ శామ్ ఉంటుంది. మాన్ కాల్ జారి పడబోతుంటే శామ్ అయితే పట్టుకుంటుంది. శామ్ ఇంకా మాన్ని ఆర్ యు ఓకే అంటే మాన్ ఓకే అని చెప్తుంది. ఆ ప్రాసెస్ లోనే శామ్ చేతుకున్న బ్రాస్లెట్ మాన్ జుట్టులో ఇరుక్కుపోతుంది. ఆ బ్రాస్లెట్ తీయడానికి శామ్ ఒక సిజర్ తీసుకొని మాన్ జుట్టును కట్ చేయడానికి ట్రై చేస్తుంది. మాన్ ఏమో వద్దు వద్దు కట్ చేయకండి అని అరుస్తూ ఉంటుంది. ఎలాగోలాగా మాన్ ఆ బ్రాస్లెట్ ని జుట్టులో నుంచి తీసేస్తుంది. తర్వాత శామ్ హో నీకేం కాలేదు కదా బానే ఉన్నావు కదా అని అడుగుతుంటుంది. మాన్ ఏమో నాకేం కాలేదు నేను బానే ఉన్నా అని చెప్తుంటుంది. చెప్పి చూస్తే అక్కడ శామ్ ఏమో మాన్ ని అడుగుతుండదు, తన బ్రాస్లెట్ ని చూస్తూ నువ్వు బానే ఉన్నావు కదా అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మాన్ ఏమో ఈవిడికి మనుషుల కంటే బ్రాస్లెటే ముఖ్యమేమో అనుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మోన్ వాళ్ళ ఇంటి ముందు మోన్ ఫ్రెండ్ అయిన నోప్ ఎదురు చూస్తూ ఉంటాడు మోన్ కోసం. మోన్ రాగానే నోప్ ని చూసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. నోప్ ఏమో తను తాగడానికి మిల్క్ టీ ఇస్తాడు. మాన్ వర్క్ చేసి అలసిపోయింటుందని చెప్పి నోప్ మాన్ ఫేస్ మీద ఒక చిన్న ఫ్యాన్ అయితే పెడతాడు గాలి కోసం. అండ్ నోప్ మాన్ తో నిన్ను చూడు ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నాను, మన ఇద్దరం డేట్ కి వెళ్దామా అని అడుగుతాడు. మాన్ అది వినగానే నేను నీకు చాలాసార్లు చెప్పా ఇలా అడగకని అని చెప్పి మిల్క్ టీ తన చేతిలో పెట్టేసి అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మాన్ పేరెంట్స్ ఏంటి శామ్ అంత చేంజ్ అయిపోయిందా అని అడుగుతుంటారు. దానికి మాన్ అవును అంటుంది. అప్పుడు మాన్ వాళ్ళ డాడీ శామ్ నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి కానీ ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అది కాకుండా శామ్ ఒక కంపెనీని రన్ చేస్తుంది. ఆ వర్క్ ప్రెషర్స్ వల్ల తను అలా చేంజ్ అయి ఉండొచ్చు అని చెప్తారు. ఇంకా మాన్ ఏమో నేను అక్కడ వర్క్ చేయగలను అని అనిపించడం లేదు, సో నేను ఇంగ్లాండ్కి వెళ్ళి వర్క్ చేస్తా అని చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ తో. దానికి వాళ్ళ డాడీ అయితే ఒప్పుకుంటాడు కానీ వాళ్ళ అమ్మ సీరియస్ గా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. మాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా నేనేమన్నా నిన్ను అప్సెట్ చేశానా అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మ లేదు నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నావు, శామ్ చదివిన కాలేజ్లోనే చదువుకున్నావు కష్టపడి, ఈ రోజు నీకు శామ్తో పాటు వర్క్ చేయడానికి ఛాన్స్ వచ్చింది కానీ నువ్వు ఒక్కరోజు ఎక్స్పీరియన్స్తోనే నేను ఇంకా వర్క్ చేయలేను అంటున్నావు అని చెప్తుంది మోన్తో. ఇంకా మాన్ ఏమో సరే అమ్మ నేను శామ్ వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తాను అని చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో శామ్ను చూపిస్తారు. తను వాళ్ళ గ్రాండ్ మదర్ని కలవడానికి వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికైతే వెళ్తుంది. అక్కడ ఆ ముసల్దేమో ఏంటి నీకు నన్ను చూడడానికి ఇన్ని రోజులు పట్టింది అని శామ్ని అడుగుతుంది. అప్పుడు శామ్ నేను కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను అందుకే మిమ్మల్ని కలవడానికి రాలేదు అని చెప్తుంది. ముసల్దేమో నీ టైం మొత్తం నువ్వు కంపెనీ మీదనే పెడుతున్నావు, ఇంకెప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుంటావు అంటుంది. ఇంకా ఆలోపు అక్కడికి కిర్క్ వస్తాడు. కిర్క్కి శామ్కి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది, చాలా రోజులు అయి ఉంటుంది ఎంగేజ్మెంట్ అయ్యి కూడా. ఇంకా ఆ ముసల్దేమో మీకు ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులు అయింది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు, శామ్ నీకు ఈ ఇయర్తో 30 years అవుతాయి, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఫ్యూచర్లో పిల్లల్ని కనడానికి చాలా కష్టం అవుతుంది అని చెప్తుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ వాళ్ళు డిన్నర్ చేసి శామ్ కిర్క్ బయటకు వస్తారు. ఇంకా శామ్ ఏమో కిర్క్ని నా కంపెనీ ప్రాఫిట్స్లో రావడానికి ఏదైనా ఐడియా చెప్పు అంటే కిర్క్ ఏమో ఇప్పటికిప్పుడు ప్రాఫిట్స్ అంటే ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాల్సిందే అంటాడు. శామ్ ఇంకా జోక్స్ ఆపు నేను సీరియస్గా మాట్లాడుతున్నా అని చెప్పి తన ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంకా శామ్ ఇంటికి వచ్చి కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈసారి కంపెనీ కానీ ప్రాఫిట్స్లో లేకపోతే ఈ ఇయర్ కంపెనీని క్లోజ్ చేయమంటుంది ఆ ముసల్ది అని ఆలోచిస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే శామ్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మీటింగ్ రూమ్లో కూర్చోబెట్టి కంపెనీ ప్రాఫిట్స్లో రావడానికి ఏదైనా ఐడియాస్ చెప్పమని అందరికీ చెప్తుంది. ఇంకా ఎంప్లాయీస్ అందరూ ఏమో ఏ ఐడియా చెప్పినా ఎలాగో తొక్కలా ఉంది అని పక్కన పడేస్తుంది. ఇంకెందుకు చెప్పడంలే అని సైలెంట్గా ఉంటారు. ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఏమో ఇప్పుడు చెప్పి ఇప్పుడే ఐడియాస్ చెప్పమంటే ఎలా వస్తాయి ఐడియాస్ ఎవరికైనా అనుకుంటూ ఉంటారు.
అప్పుడు మాన్ ఏమో శామ్‌తో ఇలా అంటుంది. "మీరిప్పుడు చెప్పి ఇప్పుడే ఐడియాస్ చెప్పమంటే ఎలా? అందరికీ కొంచెం బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత అడగండి. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి ఆలోచించుకోవడానికి" అని శామ్‌కు చెప్తుంది. అండ్ "మీరు మా ముందు నిలబడి ఐడియాస్ చెప్పండి అని మమ్మల్ని టెన్షన్ పెడితే ఐడియాస్ ఎలా వస్తాయి" అని అయితే చెప్తుంది మాన్. ఇది విన్న శామ్ "అయితే నన్నేం చేయమంటావు? పాట పాడి డాన్స్ ఏయమంటావా మిమ్మల్ని అందరినీ రిలాక్స్ చేయడానికి" అంటుంది. అప్పుడు మాన్ "జస్ట్ మా అందరికీ కొద్దిసేపు బ్రేక్ ఇవ్వండి ఆలోచించుకోవడానికి" అని చెప్తుంది. శామ్ మాన్ చెప్పిన దానికి ఓకే చెప్పి అందరినీ బ్రేక్ తీసుకోమంటుంది. కానీ మాన్ మాత్రం తన క్యాబిన్‌కొచ్చి కలవమని చెప్తుంది. దీంతో అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ మాన్ పని అయిపోయింది. ఈ రోజే తనకి లాస్ట్ డే ఆఫీస్‌లో అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సీన్‌తో పార్ట్ 3 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పార్ట్ 4 చెప్తా. నెక్స్ట్ సీన్‌లో మాన్ శామ్ క్యాబిన్‌లోకి ఎంటర్ అవుతుంది. శామ్ ఏమో "ఎందుకు భయపడుతున్నావు? కూర్చో" అని చెప్తుంది. మాన్ కూర్చున్నాక శామ్ ఏమంటుందంటే "నేను కంపెనీ పెట్టి 4 ఇయర్స్ అయింది. ఈ 4 ఇయర్స్‌లో ఎవరు నాతో ఆర్గ్యూ చేయలేదు. ఫస్ట్ పర్సన్ నువ్వే" అంటుంది. ఇది విన్న మాన్ "నేను మీతో ఆర్గ్యూ చేయలేదు. జస్ట్ అక్కడున్న సీనియర్ ఎంప్లాయీస్‌కి హెల్ప్ చేయడం కోసం మీతో మాట్లాడా అంతే" అని చెప్తుంది. శామ్ ఏమో "ఓ అవునా? నువ్వు నాతో ఇలానే మాట్లాడుతూ ఉండు. నిన్ను ఈ కంపెనీ నుండి పీకి పారేసేదాకా" అంటుంది. అప్పుడు మన మాన్ "నేను ఈ కంపెనీలో వర్క్ చేయడమే ఇంకా స్టార్ట్ చేయలేదు" అంటుంది. శామ్ ఇంకా "నీ ఐడియాస్ చెప్పు. మన డైవర్సిటీ పాప్ పేజ్ గురించి అది ఎలా పబ్లిక్‌కి రీచ్ అయ్యేలా చేయాలో నీ ఐడియాస్ అన్నీ చెప్పు" అంటుంది. ఇంకా మాన్ తన ఐడియాస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మన డైవర్సిటీ పాప్ పేజ్‌ని పబ్లిక్ రీచ్ అయ్యేలా సోషల్ మీడియాలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఈ పేజ్‌ని షేర్ చేయమని చెప్పాలి. వాళ్ళు షేర్ చేస్తే పబ్లిక్ ఈజీగా మన అకౌంట్‌ని ఫాలో చేస్తారు అని చెప్తుంది. మన పేజ్‌ని జస్ట్ ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా టిక్‌టాక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో కూడా క్రియేట్ చేయాలి అని చెప్తుంది. ఈ ఐడియాస్ విన్నాక శామ్ మాన్‌ని బయటికెళ్ళమంటుంది. క్యాబిన్ బయట మాన్ కోసం వెయిట్ చేస్తున్న మిగతా ఎంప్లాయీస్ అందరూ మాన్ దగ్గరికి వచ్చి "ఏమైంది? తను నిన్నేమైనా హర్ట్ చేసిందా?" అని అడుగుతారు. "తను జస్ట్ నా ఐడియాస్ అడిగింది. నేను చెప్పాను. తర్వాత తను సైలెంట్‌గా ఉంది" అని చెప్పింది. వెంటనే శామ్ అక్కడికొచ్చి అందరు ఎంప్లాయీస్‌కి చెప్తుంది. "కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీయే మన పేజ్‌కి అడ్మిన్‌గా ఉంటుంది ఇక నుంచి" అని చెప్తుంది. అండ్ ఆల్సో ఇంకా ప్రతిరోజు నువ్వు ఐడియాస్, ప్లాన్స్ చెప్పడానికి నా క్యాబిన్‌కి రావాల్సి ఉంటుంది అని మాన్‌కి చెప్తుంది. తర్వాత శామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక ఎంప్లాయీ వచ్చి అందరు ఎంప్లాయీస్‌కి చెప్తుంది కిర్క్ మనల్ని ఈరోజు రెస్టారెంట్‌కి తీసుకెళ్తున్నారు అని. ఈ కిర్క్ ఎవరు అని మాన్ పక్కనున్న ఎంప్లాయీని అడిగితే అతను శామ్ మేడం వాళ్ళ పార్ట్నర్ అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో అందరూ రెస్టారెంట్‌కి వెళ్తారు. మాన్, కిర్క్ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ తర్వాత అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎంప్లాయీస్ అందరూ చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎందుకంటే అక్కడ లేడీ బాస్ ఉంది కాబట్టి. ఇంక అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. మాను, శామ్ ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని తీసుకోవడానికి ఇద్దరు చాప్ స్టిక్స్‌ని ఒకేసారి పెడతారు. అప్పుడు శామ్ ఇలా చెప్తుంది ఎవరైనా చాప్ స్టిక్స్ ఒకే టైంలో పెడితే వాళ్ళ ఇంటికి రిలేటివ్స్, విజిటర్స్ వస్తారు అని. బట్ కాకపోతే మనం ఇప్పుడు జపనీస్ రెస్టారెంట్‌లో ఉన్నాం కాబట్టి ఎవరు రారు అని చెప్తుంది. ఇది జోకా అని కిర్క్ అడుగుతాడు. అవును జోకే అని శామ్ చెప్తుంది. శామ్ అలా చెప్పడంతో ఎంప్లాయీస్ అందరూ చాలా చాలా కష్టపడి నవ్వుతారు. వాళ్ళు కష్టంగా నవ్వడం చూసిన శామ్ మీరేం అంత కష్టపడి నవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. తర్వాత శామ్ ఫిష్ తీసుకొని మాన్ కొడ్డిస్తుంది. మాన్ పర్లేదు అని చెప్తే "నువ్వు ఫిష్ బాగా తినాలి. ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఉంటుంది. దానివల్ల నువ్వు బాగా ఇంకా పని చేయగలుగుతావు నా కోసం" అంటుంది. నెక్స్ట్ శామ్‌కి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంప్లాయీస్ అందరూ దేవుడా అనుకొని రిలాక్స్ అవుతారు. కిర్క్ ఏమో "అందరూ డ్రింక్ చేసి ఎంజాయ్ చేయండి ఈ మూమెంట్‌ని" అని చెప్తారు. సో ఇంక అందరూ తాగుబోతుల్లాగా తాగేస్తారు. అందరూ తాగి తూక్కుంటూ రెస్టారెంట్ నుంచి బయటికొస్తారు. ఇంక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మాన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీద నడుస్తూ, ఆలోచిస్తూ శామ్ గురించి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో కారు వస్తోంది. పట్టించుకోకుండా మాన్ అయితే నడుస్తూ ఆలోచించుకుంటూ వెళ్తుంటుంది. సడన్‌గా అది చూసిన శామ్ తన చెయ్యి పట్టుకొని లాగుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడితో ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చకపోతే బాలేదు అని కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. అండ్ నా ఛానల్‌కి ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. నేను ఎవరో తెలియకపోయినా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్స్ మీకు. మీరెవరో నాకు తెలీదు. కాకపోతే మీరు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కాబట్టి మీ పేరు తెలుసుకోవాలనుకుంటున్నా. వీలైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఓకేనా. బాయ్.